అందరికీ నమస్కారం అండి. రోజు వట్టి రైస్ తిని బోరు కొడుతుందండి. అందుకేనండి ఇవాళ బగారా రైస్ చేస్తున్నాను. మరి అది ఎలా చేయాలో మీకు తెలుసా? లేదంటే నా స్టైల్ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, కదండి టేస్టీగా బగారా రైస్ చేసుకొని తినేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: బాస్మతి రైసు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్, బిర్యానీ మసాలా, సాజీరా, నెయ్యి, కొత్తిమీర, బంగాళదుంపలు. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళదుంప, పుదీనా, కొత్తిమీర కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అలాగే బియ్యం 2 కప్పులు తీసుకొని కడిగి 2 గంటలు నానబెట్టుకోవాలి. నేను బాస్మతి బియ్యమే వాడుతున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యి 2 స్పూన్లు, ఆయిల్ 2 స్పూన్లు వేసి వేడెక్కనివ్వాలి. చూసారా, వేడయింది. వేడయ్యాక బిర్యానీ మసాలా వేసి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసి వేయించుకోవాలి. ఒక్క 3 నిమిషాలు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పుదీనా వేసి 2 నిమిషాలు అలా వేయించుకోవాలి. ఇప్పుడు వాటర్ 5 కప్పులు పోసుకుందాం. వాటర్ మరిగేటప్పుడు ఉప్పు వేసి ఇంకా 2 నిమిషాలు మరిగిద్దాం. అలాగే ముందుగా నానబెట్టిన బియ్యం వేసి మూత పెట్టి 25 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారా, ఉడికిపోయిందండి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర తరిగేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లో తీసుకొని వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఇలాగే మీరు రెడీ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.